15 నెలల కాంగ్రెస్ పాలన ఏ విధంగా అట్టర్ ఫ్లాప్ చేసింది జీరో. అసెంబ్లీకి రాకుండా ప్రజల గురించి మాట్లాడకుండా ఇప్పటికీ ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు. ఒకసారి కనుక కేసీఆర్ గారు వచ్చి అసెంబ్లీలో ఉండేదంటే వాళ్ళు ఎవరు కూడా నిలబడలేరు. సో పక్క శేషంగనపూర్లో ఉప ఎన్నికలు వస్తాయా? కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల కూలిపోతుంది. అడిఎంసీ కాలే ఐరన్ లెగ్ కథ. ఆయన ఎక్కడ పోతే అక్కడ పని అన్న ఆగిపోతుంది, ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి కడియం వచ్చిండు, గణపూర్కు కరువు వచ్చిందని ప్రజలందరూ అనుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్లు చేయలేని పని అటు మామనూరు ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత కాజ్పేట రైల్వే డివిజన్ కావచ్చు, ఇట్లా చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ తూము దగ్గరకు వచ్చి ఆగిపోతే బయటపడితే మొత్తం మేమే చేసినాం అనేది కరెక్ట్ కాదు. కడియం శ్రీహరి గారిది ఏ పార్టీ? ఏమంటారు, ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎవరితో కాపురం చేస్తున్నారు. కడియం శ్రీహరిది రేవంత్ రెడ్డిది ఒక అపవిత్ర కలయిక. కొందరు మాలోళ్ళు అంటాను, కొందరు మాదిగోళ్ళు అంటాను, ఇంకోళ్ళు బీసీ అంటాను. నీ శీల పరీక్ష చేసుకో నువ్వేందో. కడియం శ్రీహరి గెలుపు కొరకు మీరు కూడా కృషి చేసినారు, మీరు కూడా ప్రచారం చేసినారు కడియం శ్రీహరికి ఓట్లు వేయరని. మీ ఇద్దరికి ఎక్కడ చేయలేదు? 100 కోట్లకు కడియం శ్రీహరి కాంగ్రెస్కి అమ్ముడు పోయిండు. ఎన్టీ రామారావుకి ఎన్ని పోటీ పొడిచిండు, చంద్రబాబు నాయుడుకి ఎన్ని పోటీ పొడిచిండు, కేసీఆర్కి ఎన్ని పోటీ పొడిచిండు, రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఉన్నాడు రేవంత్ రెడ్డితో. కడియం శ్రీహరి ఇంత నమ్మకం ద్రోహం చేసిండు. ఆయనకు రాజకీయ సమాధి కట్టాలంటే రాజకీయాల్లో బ్రేక్ వేసింది కడియం శ్రీహరి గారు. శేషంగనపూర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినారు కదా. శేషంగనపూర్కి చెప్పుకోదగ్గ ఒక 5 పనులు. అధికారం పోయిన తర్వాత ఎవరిని పట్టించుకోలేదు. వంశీధర్ రెడ్డి అనే అతను ఎప్పుడైతే కడియం శ్రీహరి కాంగ్రెస్ పోయిండో ఆయనతోనే అడుగుపోవడం జరిగింది. తప్పకుండా ఆయన మూల్యం చెల్లించక తప్పదు. ఏమన్నా ఆయన కూడా వంశీధర్ రెడ్డి ఏమన్నా బుక్ రాస్తున్నారా? పింక్ బుక్ ఏమన్నా పేర్లు ఎక్కిస్తున్నారా? తప్పకుండా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? అందరికీ అనుమానం వస్తుంది, ఎవరు కూడా చెప్పలేకపోతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వైఫల్యం అయింది అన్నప్పుడు, ఇంత అట్టర్ ఫ్లాప్ అయిందని మీరే చెప్తున్నారు కదా. కానీ మీ నాయకుడు ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ, ప్రజల తరఫు నుండి కొట్లాడి మాట్లాడాల్సి అప్పటికీ, కానీ అసెంబ్లీకి రాకుండా ప్రజల గురించి మాట్లాడకుండా ఇప్పటికీ ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. ఫామ్ హౌస్లో ఉన్నాడా, పక్కింట్లో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు అనేది సమస్య కాదు. అధినాయకుడు అనేవాడు దిశ నిర్దేశించి ఆదేశాలు ఇచ్చి వాళ్ళ అనుచర గణాన్ని పంపించే కార్యక్రమం చేస్తారు. అన్ని సందర్భాలలో ఇప్పుడు కాలేజీకి ప్రిన్సిపల్ ఉంటాడు, అన్ని క్లాసులు తీసుకోడు. కింద ఉన్న లెక్చరర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ కరెక్ట్ చేస్తున్నారా లేదా చూస్తున్నారు. ఇవాళ ఒక కేటీఆర్ను, హరీష్ రావును లేదా మిగతా మాజీ మంత్రులనే ఎదుర్కోలేని పరిస్థితులలో ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కానీ వారి మంత్రులు కానీ ఉన్నారు. ఏ ఒక్కదానికి సమాధానం లేదు. ఒకదాని నిర్దిష్టంగా మేము ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పే పరిస్థితి, 2 నిమిషాలలోనే అసెంబ్లీని వాయిదా వేసుకునే పరిస్థితి, ఇలాంటి అనేకం కూడా వాళ్ళ అసమర్థతకు నిదర్శనం కనబడుతాయి. సో ఒకసారి కనుక కేసీఆర్ గారు వచ్చి అసెంబ్లీలో ఉండేదంటే వాళ్ళు ఎవరు కూడా నిలబడలేరు. అంటే పరిపక్వత చెందిన నాయకులు, ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఒకసారి 60 రోజుల తర్వాత ఇక బంద్ చేయడం జరిగింది. అట్లాగే మొన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, అంటే వీరు దాదాపు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో ఉండి చిన్న అంశాల మీద మాట్లాడే పరిస్థితి ఉండదు. సందర్భం అవకాశం వస్తే తప్పకుండా అసెంబ్లీలో వచ్చి మాట్లాడతారు. కానీ వారి దిశ నిర్దేశించిన తర్వాతనే మరి ఇక్కడ మాట్లాడే ఎవరైనా, మాజీ మంత్రులు ఎవరైనా, ప్రత్యేక కేటీఆర్ కానీ అదేవిధంగా హరీష్ రావు కానీ ముందు వరుసలో ఉండి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక కౌరవ మూకలెక్కున్న కాంగ్రెస్ను దాంట్లో ఏదో కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నట్టు కృష్ణార్జున్ లెక్క ఇవాళ హరీష్ రావు గారు, తర్వాత కేటీ రామారావు గారు పనుకుంటారు. తప్పకుండా కౌరవులు ఎంతమంది ఉన్నా కూడా అల్టిమేట్ పాండవులదే విజయం కురుక్షేత్రంలో జరిగినట్టు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి. ఓకే, అసెంబ్లీకి అంటే రావట్లేదు, అసెంబ్లీలు అంటే కొట్లాడటానికి వీళ్ళున్నారు. కానీ ఓట్లేసి గెలిపించుకున్న గజ్వేల్ ప్రజలు కానీ గజ్వేల్ ప్రాంతానికి కూడా వెళ్ళట్లేదు. ఇంట్లో ఉండే ఎమ్మెల్యేకు, ఇంట్లో ఉండే ప్రతిపక్ష హోదా కలిగిన కేసీఆర్ గారికి నెలకు 4 లక్షల జీతం అవసరమా?
అది మ్యాండేటరీ. ఇది మనం వద్దంటే తీసేసేది కానీ కావాలంటే ఇచ్చేది కానీ కాదు. మామూలుగా ఎమ్మెల్యేగా ఉండి ఏం పని చేయకుండా అక్కడ ఇంట్లో కూర్చొని అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో అంత మాత్రం ఆ ఎమ్మెల్యే గురించి మాట్లాడట్లేదు మనం. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ ఎమ్మెల్యే తిరుగుతున్నాడు, ఏ ఎమ్మెల్యే గ్రామ సభలకు పోయారు. మొన్న 26 జనవరి నుంచి వెళ్ళి ఏమంటారు రైతు భరోసా కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ, తర్వాత రేషన్ కార్డు కానీ, తర్వాత ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కానీ రైతు రుణమాఫీ మొత్తం 5 పథకాలు ఇస్తామని చెప్పేసి మరి ఒక నెల రోజుల ముందే ప్రణాళిక సిద్ధం చేసి వారం రోజులు మరి వాళ్ళు దాన్ని ఏమంటారు గ్రామ సభలు ఏర్పాటు చేస్తే ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళలేదు. గ్రామ సభలకు వెళ్ళిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎట్లా అవుతారు? మంత్రులు వెళ్ళరు. మంత్రులేమో ఓన్లీ సమీక్ష పెట్టడానికి క్యాబినెట్ మినిస్టర్కి రావడానికి వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళరు. ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గంలో ఉన్న 140-150 గ్రామాలలో గ్రామ సభలు జరిగితే వాళ్ళందరూ ప్రతి గ్రామ సభలో పాల్గొని వారి అనుమానాలు తీర్చడం కానీ వారు చేసేది చెప్పడం కానీ చేయాలి. సో బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఒక పథకాన్ని ప్రవేశపెడితే దాని గురించి వారం 10 రోజులు పండుగ లెక్క గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని అట్టహాసంగా ఆడుతూ పాడుతూ కోలాటంతో డప్పులతోటి ఊరేగింపుతూ పోయే కార్యక్రమం ఉండే. ఈరోజు ఇప్పటి వరకు కూడా పేరుకు ప్రజాపాలన కానీ ప్రజలను వంచిస్తూ ఎక్కడ కూడా ప్రజల మధ్యలో ఏ కార్యక్రమం చేసుకోవట్లేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు గన్పూర్కి వచ్చారు, బహిరంగ సభ పెట్టారు. ఎక్కడ పెట్టారు? ఊరు బయట పెట్టి తర్వాత అక్కడే హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకొని హెలిప్యాడ్కు ఆనుకొనే బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని కవర్డ్ ఏరియాలో ఒక సదస్సు లెక్క బహిరంగ సభ లెక్క కాదు, ఒక సదస్సు లెక్క కార్యక్రమం చేసి తూతు మంత్రాన్ని ఒడగొట్టడం జరిగింది. అంత బలంగా చేసుకోవాల్సిన అవసరం ఏంది? వాళ్ళు 500-1000 రూపాయలు ఇస్తే కూలి లెక్క వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అది కాదు కదా, మంది ఎంతమంది వచ్చినది ముఖ్యం కాదు. కానీ వచ్చి ఏం ఎలగబెట్టినావు నువ్వు? ఒకవేళ కనుక ఎలగబెట్టడానికి వచ్చేట ఓన్లీ ఎస్టిమేషన్స్, ప్రపోజల్స్, శిలాపలకాలు, ఏది శంకుస్థాపన శిలాపలకాలు కానీ 800 కోట్లతోని మేము ఇక్కడ అది ఓన్లీ నేను అదే చెప్పిన కదా, అదే 800 కోట్ల ఎస్టిమేషన్స్, కడియం శ్రీధర్ చేసిన ప్రపోజల్స్, శిలాపలకాలు, దానికి ఏమంటారు దానికి పర్దగుం చేసే కార్యక్రమం తప్ప దానికి వరకు టెండర్ కాలేదు, పునాది తీయలేదు, తట్టమట్టి తీయలేదు. ఇప్పటివరకు 15 నెలల్లో ఒక్క పైసా పని చేయలే, ఒక తట్టమట్టి తీయలే గణపురం నియోజకవర్గం. ఆయన ఒక్కడే కాదు, అనేక దిక్కులో కూడా అంతే. ఎక్కడన్నా అక్కడో ఇక్కడ కొంత పనులు జరుగుతున్నాయంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు కొన్ని రోజులు ఆపేసిన్లు, ఇప్పుడు కొంత నత్తనడక నడుస్తున్నాయి. అయిపోయిన వాటికి బిల్లులు కావాలంటే 15-20% కమిషన్ ఇస్తేనే బిల్లులు ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇవి మేము మంజూరు చేయలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినాయి కాబట్టి మేము ఏం చేస్తారో చెప్పుకోండి అనే పరిస్థితి ఉన్నది. సో కాంట్రాక్టర్లే ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ దగ్గర మరి కూర్చొని ధర్నా చేసిన సందర్భం కనబడుతున్నది. అంటే అన్ని రకాలుగా మరి అంత పీడించుకుంటూ ఈరోజు వాళ్ళు ఎవరి దుకాణం వాళ్ళు తెరుచుకున్నారే తప్ప ప్రజలకు ఉరగబెట్టింది ఏం లేదు.